సమర్థతను అనుక్షణము అన్ని రోజులు అన్ని గంటలు పెంచే యొక్క ప్రక్రియ పేరే శిక్షణ. శిక్షణ అంటే మన యొక్క సమర్థతను మనల్ని మనం నిర్మించుకునే ఒక ప్రక్రియ. మనం ప్రశిక్షణ ఒక గంటలో వింటే అయిపోతుందా? ప్రశిక్షణ అనేది ఒక రోజులో అయ్యే విషయమా? కాదు. దయచేసి అర్థం చేసుకోండి. శిక్షణ ట్రైనింగ్ ఇట్స్ ఎ నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కేవలం క్లాస్ రూమ్ ట్రైనింగ్ మాత్రమే. మండల స్థాయి శిక్షణ శిబిరాలైనా జిల్లా స్థాయి అయినా అది కేవలము ఒక క్లాస్ రూమ్ ట్రైనింగ్గా మాత్రమే భావించాలి. ప్రశిక్షణ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మనం నిరంతరం మనల్ని మనం నిర్మించుకునే ఒక ప్రయత్నమే శిక్షణ. ఆ శిక్షణలో భాగంగా మీరు పెద్దవాళ్ళతో మాట్లాడతారు, అది కూడా శిక్షణనే. మనకు ఒక కార్యక్రమం ఇస్తారు, ఈరోజు ఆందోళన చేయాలి, ఆందోళనలో టీంలో వెళ్తాం, అది కూడా ప్రశిక్షణనే. ఒక ప్రభాకర్ గారు వచ్చారు, ప్రభాకర్ గారికి సమయం ఉంది, వారితో 5 నిమిషాలు మాట్లాడతాం, అది కూడా ప్రశిక్షణనే. కిషన్ రెడ్డి గారు వాళ్ళని కలవడానికి వెళ్తాం, వారు మీతో సమయం స్పెండ్ చేస్తారు 5 నిమిషాలు, అది కూడా ప్రశిక్షణనే. ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఇక్కడ, ఎంపీ గారు, వారితో మనం కలుస్తాం, అది కూడా ప్రశిక్షణనే. దయచేసి అర్థం చేసుకోండి, శిక్షణ అనేది మనల్ని మనం నిర్మించుకునే ఒక ప్రయత్నము.